హల్లెలూయా. దేవుడు ఈ దినాన మనందరికీ ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త మహిమాగంత ప్రభావములు ఆయనకి కలుగుగాక. అయితే నేను అనుభవములైనను వాక్య ధ్యానములైనను వయసులైనను మీ అందరికంటే చిన్నవాడినై ఉన్నాను. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఈ దినాన ఆయన సన్నిధానంలో తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమాగంత ప్రభావం చెల్లిస్తున్నాను. మా తరపున మా సంఘం తరపున మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియపరుస్తున్నాను. ఇది అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుని వాక్యాంశంలోకి వెళ్దాం. దయచేసి వాక్యము ముగించే వరకు మన ఆలోచన, తలంపులు, ప్రవర్తన సమస్తము కూడా దేవుని యందు ఏకాగ్రత కలిగి ఉందాం. ప్రార్థన. మహాగణుడును సర్వోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చేదిగా నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాను. ఎందుకనగా నీ మాట ఆహారం కంటే బలమైనది, శక్తివంతమైనది. నీ మాట ఉంటే చాలు మేము బ్రతకగలము. నీ మాట లేనిది ఈ లోకంలో మేము జీవించలేము. ప్రభువా, తండ్రి సహాయం చేయండి. అల్పులను అవివేకైన నన్ను నిలబెట్టుకుని ఉన్నావు. నీ సిలువ చేత నన్ను మరుగుపరిచి నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపి నా నోటకు నీ మాట వచ్చి నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నీవే బోధించమని అడుగుతున్నాను. సహాయం చేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను మీరు మాకు దయచేయండి. ఈ ప్రాంగణం అంతా చుట్టూ ఉండి అగ్నికం చేసి సహాయం చేయమని, నీ నామంకి మహిమ కలిగినట్టు నీ కార్యము జరిగించమని నజరేయుడు మొదటిసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. అయితే దేవుని యొక్క వాక్యము మనతో అనేక మార్లు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, పాపము చేయవద్దు, పాపము చేయవద్దు, పాపము చేయవద్దు అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకు వాక్యము అనేక మార్లు మనల్ని పాపము చేయవద్దు అని హెచ్చరిస్తుందని ఆలోచన చేస్తే మనకు ఒక్కోసారి అనిపిస్తుంది, దైవజనుడు అంత మాట పాపము చేయవద్దని నా గురించి మాట్లాడుతున్నారు, నన్ను హెచ్చరిస్తున్నారని చిన్న ఆలోచన అపవాది మన హృదయంలో పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకనగా మనలో అల్పవిశ్వాసం కలిగించి దేవుని యొక్క సన్నిధికి మనము దూరం అవ్వడానికి అపవాది చేయు తంత్రము అది ఒకటి. ఏమిటి? దైవజనుల మీద వ్యతిరేకత కలిగి తద్వారా మనకు మధ్య వారధిగా ఉండేటువంటి ఒకే ఒకటి మనం విడదీసేది ఒకే ఒకటి, అదే పాపము. ఆ పాపము మన క్రియల ద్వారా జరుగుతున్నది, మన ఆలోచన ద్వారా జరుగుతుంది, మన చూపు ద్వారా, మన వస్త్రార్థం ద్వారా, సమస్త మన క్రియల అన్నిటి ద్వారా పాపము అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ పాపము అన్నది మనిషిని తన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తొలగించి నరకంలోనికి తీసుకువెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ పాపమును మనం జయించాలి అంటే దేవుడు ఒక నియమమును పెట్టి ఉన్నాడు. ఆ నియమం ఏమిటి అనగా, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చాలని దేవుడు ఒక ప్రశ్న ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఏమై ఉన్నాము? ఆయనకి ఒకటి, ఆయనకు విధేయులమైనాము. రెండవది, ఈ బాప్తిస్మము ద్వారా మనము దేవునితో పాటు మరణంలోకి కూడా పాలుపంపులు పొందిన వారుగా ఉంటున్నాము. అయితే ఆలోచన చేయండి, మనం ఎందుకు మరణించబడాలి? యేసుక్రీస్తు వల్ల మనం ఎందుకు మరణించబడాలి? యేసుక్రీస్తు ప్రభు సమస్త మనుషులందరి పాపముల కొరకు ఆయన మరణించున్నాడు. మరి నీవు నేను మాకెందుకు మరణించాలి అని ప్రశ్నించుకుంటే, మన పాపముల నిమిత్తము, మన క్రియల నిమిత్తము, మన ప్రవర్తన నిమిత్తము బాప్తిస్మము అనబడిన క్రియ ద్వారా మన క్రియలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున మనం వాటిని సమాధి చేయబడి నూతనముగా యేసుక్రీస్తు ప్రభువులో మనము నూతనంగా మార్చబడినప్పుడు మనము మన క్రియలను సమాధి చేస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ
మీకు తెలియదా? ఎంతమందికి తెలుసు మనము బాప్తిస్మం ద్వారా సిలువ వేయబడి ఉన్నామని, మనము బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడి ఉన్నామని ఎంతమంది అంగీకరిస్తున్నాం? ఎవరు అంగీకరించట్లేదా? అంటే ఎవరు రక్షణ పొందలేదా? అంటే ఎవరు బాప్తిస్మం పొందలేదా? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో మనము మన క్రియలను సమాధి చేసి ఉన్నాము, సిలువ వేసి ఉన్నాము. అనగా మనము మన దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చేసరికి మన స్థితి ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవుని ఇప్పుడు చాలా ఆశీర్వదింపబడి ఉన్నాం, అభివృద్ధి చెంది ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం మన చెంతకి రాలేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు మనకు తెలియలేనప్పుడు మన స్థితి ఎలా ఉన్నది? అజ్ఞానంలోను, లోకపు అంధకారంలోను, లోకపు పాపంలోను, లోకనాథుని యొక్క అపవాదించబడిన శాతాన్ని యొక్క అధికారంలో ఉండి మనము ఏదో నామకార్థంగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సమర్పిస్తున్నాం తప్ప పరిపూర్ణముగా నా రక్షకుడు యేసయ్య, నేను బ్రతికితే యేసు కొరకు బ్రతకాలి, నేను చనిపోతే ఆయన నామమును సన్నతించడానికి నేను బ్రతకాలనే సాక్ష్యం అందులో లేదు ప్రారంభంలో. అయితే యేసుక్రీస్తు శిలువ మరణంలోనికి, ఆయన అనుభవంలోనికి మనం వస్తూ ఆయన వాక్యములను మనం ధ్యానిస్తున్నప్పుడు కూడా మనకు ఒక్కొక్క అనుభవం మనకి ఎదురవుతున్నప్పుడు మనము బలహీనులుగా ఉన్న మనము బలవంతులుగా అయి ఉన్నాము ఆయనలో. హల్లెలూయా, హల్లెలూయా. అది అంటున్నాడు దేవుడు, ఈ రహస్యం మీకు తెలియదా, మీరు ఎరిగరా? అంటే వాక్యం మీరు ధ్యానించడం లేదా? నా నామం యొక్క బలమును మీరు ఆస్వాదించడం లేదా, అనుభవించడం లేదా? నా రుచిని, నా వాక్యం యొక్క ప్రత్యేకత మీరు తెలుసుకున్నట్టు లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు 3వ వచనంలో. అంటే మనం బాప్తిసం పొంది ఉన్నాం, రక్షణ లేదు. బాప్తిసం పొంది ఉన్నాం, మార్పు లేదు. బాప్తిసం పొంది ఉన్నాం, మాదిరి లేదు. బాప్తిసం పొంది ఉన్నాం, క్రీస్తువులు జీవించిన క్రైస్తవునికి తెలియడం లేదు. బాప్తిసం పొంది ఉన్నాం, జీవితంలో మార్పు రావడం లేదు. మరి బాప్తిసము వ్యర్థమే కదా? బాప్తిసం వ్యర్థమే కదా? మరి దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న క్రియ వ్యర్థం ఎలా అవుతుంది? దాన్ని వ్యర్థం ఇచ్చేవాడు మనిషి మాత్రమే. అయితే అని అంటున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కము, నేను బిడ్డలను చేసి గొప్పవారిగా చేసింది, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు సృష్టితో మాట్లాడుతున్నాడు అంటే, ఆయన రూపంలో చేయబడిన మనము ఆయనకు దూరం కావచ్చేమో, కానీ ఆయన నోటి మాట ద్వారా సృష్టింపబడిన సృష్టి ఆయన మాటకు ఎన్నడూ కూడా దూరం కాలేదు. ఉదాహరణకు యోనా తర్షీషు వెళ్తుంటే మనిషి ఆయన మాట వినలేదు. నేనేమిటి అన్నాడు, కానీ మనిషి ఆయన మాట వినలేదు, తర్షీషు వెళ్ళాడు. అయితే ఆయన సృష్టించిన సృష్టి సముద్రం ఆయన లోబడి ఉన్నది, తుఫాను సృష్టించింది. సముద్రంలో చేప ఆయన మాట ఉన్నది, యోనాను మునిగింది. ఇంకా తర్వాత యోనా నినేవే పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే, సొర చెట్టు ఆయన సృష్టి ఆయన మాట విన్నది. ఒక 2-3 గంటలు సమస్తము కూడా పాకింది. ఒక చిన్న పురుగు తనకు సాధ్యం కాదు, కానీ ఆ పాదంతటి కూడా తినివేస్తున్నది. సృష్టి ఆయనకు లోబడి ఉన్నది. కానీ ఆయన మాట, ఆయన రూపము చొప్పున, ఆయన పొరుగు చొప్పున, ఆయన రూపంలో, ఆయన చేతుల ద్వారా నిర్మింపబడిన మనిషి మాత్రము ఆయన మాట వినలేదు. మరి నీకు నేను ఆయన మాట వింటున్నామా? అయ్యా అబద్ధం ఆడవద్దు, అయ్యా బూతులు మాట్లాడవద్దు, అయ్యా వ్యభిచారం చేయవద్దు, నీ కళ్ళతో చూడకూడదన్నటువంటి అదృశ్యమైన కార్యం నువ్వు చూడవద్దని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఎంతమంది ఆ కార్యం దూరంగా ఉంటున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు ఇంత ఖండితంగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు చెడ్డవి కనుక సమయం పోలేక సద్వినియోగం చేస్తుంది. అందరికీ తెలిసి వాక్యాన్ని, కానీ సమయాన్ని ఎంతమంది మనం సద్వినియోగం చేస్తున్నాం? డబ్బు సంపాదించడానికి, మనం బ్రతకడానికి, మనం ఆహారానికి, మనం సమాజంలో నాకును పన్ను కట్టాలి ప్రభు అంటే, అయితే వారికి నీకును నాకును 1/2 షెకెల్ చొప్పున 1 షెకెల్ వారికి కట్టు అంటే, అయ్యా నా దగ్గర ధనం లేదంటే, అయితే వెళ్ళి మొదటిగా గేలపైము వచ్చిన చేపని చీల్చితే అక్కడ 1 షెకెల్ ఉంటుంది దాని పొట్టలో, దాన్ని నీకును నాకును పన్నుగా చెల్లించమని దేవుడికి సెలవించినాడు. అయితే దేవుని యొక్క కార్యము జరగడానికి ఒక సృష్టి, ఒక చేప తన ప్రాణాన్ని సహితము లెక్క
చేయకుండా దేవుని నామాన్ని కనపరచడానికి తన ప్రాణాన్ని పరంగా పెట్టింది. మరి నీవు నేను మన సమయాన్ని ఇస్తున్నామా? మన ప్రత్యేకతను ఇస్తున్నామా? మన జీవితంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఆలోచన చేయండి. మన దేవుని బలిపీఠం మీద మోకరిల్లుతున్నాం, కన్నీరు కరుస్తున్నాం. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన రక్షణ కొరకు, మన సంఘం కొరకు, గ్రామం కొరకు కన్నీరు కాల్సిన ప్రాధేయపడతాం, రోధిస్తున్నాం. అన్నా వలె మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. అయితే నీ హృదయము ఆయనకు లోబడుచున్నదా? ఆ వాక్యము మన హృదయంలో ఫలిస్తుందా? ఒక మొక్కని మనం నాటినప్పుడు అది ఫలించాలని అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. అది భూమిని వేరు పట్టుకుని ఫలించే వరకు కూడా దానికి కావాల్సిన సదుపాయంలోనే చేస్తాం. మరి దేవుడు నీకు ఎన్ని ప్రమాదాలు వచ్చినా నీవు క్షేమంగా ఉంచాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నీ కన్నీరు తుడిచాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సన్నిధానంలో సజీవుడిగా నీకు నిలబెట్టి ఉన్నాడు. వాతావరణం బాగోకపోయినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు వచ్చినా ఆయన సన్నిధిలో నిన్ను సజీవుడిగా నిలబెట్టి ఉన్నాడంటే ఇన్ని సదుపాయాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. దేవునికి లోబడుతున్నామా? దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం అందరూ లోబడతాం. దేవుని సన్నిధిని దాటి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధి నుండి ఆదివారం గడిచిపోయిన తర్వాత, దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథము మన చేతుల నుండి ప్రకటన పెట్టిన తర్వాత, సమాజంలోనికి బయట లోకంలోనికి మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన క్రియ, మన పరిశుద్ధత, మన ఆలోచన, మన విశ్వాసము ఆయనకి లోబడిచినదా? మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నామా? ఆలోచించిన. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ క్రియ నీవు నీ క్రియల ద్వారా సమాధి చేయబడినావని నీకు తెలియవా? ఆయన మాట్లాడుచున్నాడు. ఇదే మాట ఆయన మాట్లాడుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఏ విధము చేతనైనను చదువుకో. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, సమస్తమును నష్టపరుచుకుని పెట్టతో సమానంగా ఎంచుకున్నానని అపోస్తలుడైన పౌలు మాట్లాడుచున్నాడు. సమస్తమును నష్టపరుచుకుని పెట్టతో ఎంచుకున్నాను. ఏంటి సమస్తము అంటే ఆయన శరీర కార్యములను, ఆయన కుటుంబమును, ఆయన దేవునికి పనికి అడ్డంకంగా కలగబడుతున్న ఆయనకు ఇష్టమైన ప్రతి క్రియను కూడా దేని వల్ల ఎంచుకున్నాడంటే ఆయన దేని వల్ల ఎంచుకున్నాడు? పెట్ట వల్ల ఎంచుకున్నాడు. ఎందుకు పెట్ట వల్ల ఎంచుకున్నాడు? ఒకసారి పెట్టలో పడవేయబడిన దాన్ని ఎవరైనా మనం కోరుకుంటారా? కోరుకోరు. ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎవరైనా పెట్ట యుద్ధము మరలా వెళ్తారా? వెళ్ళరు. ఈ పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. సమస్తంలో నేను నష్టపరుచుకున్నాను, దాన్ని పెట్ట గొప్పవాలని నిర్ణయించుకున్నాను. ఈ లోకంలో మనం కూడా దేవుని స్తుతించడానికి ఏదైతే ఆటంకంగా కనబడుచున్నదో అది మన ఎంజాయ్మెంటా, మన స్నేహితుల, సెల్ ఫోనా, టీవీయా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఏ క్రియ అయినా సరే మనం కూడా పెట్ట గొప్పవాలని ఎంచుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, బలా మంచి నా లక్ష్యాన్ని దేవదూత ఎదుట నీ గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కూడా అటు రీతిగానే కదా దేవునితో సాక్ష్యం చెప్పించుకున్నాడు. యోబు మనుషుడే, మనలాంటి వాడే. అతడు చూపించిన విధేయత, అతడు చూపించిన దేవుని యందు విశ్వాసము, పరలోకమందు దేవుని సింహాసనం ఎదుట, దేవదూతల ఎదుట యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం పలుకుతున్నాడు, ఇతడు నాకు నమ్మకస్తుడు అని. మరి ఆ సాక్ష్యము దేవుని చేత నీకు పలుకబడాలని ఆశ లేదా? పరలోకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది? లేదండి. ఎవరికి చేతులు పరలోకం వెళ్ళాలని ఆ ధవళ సింహాసనమును, ఆ రత్న సింహాసనమును, ప్రభువు ప్రభువు రాజుల రాజునైన ఆ ప్రభువు ఎదురును 24 పెద్ద నిలవబడాలి అని నాకు యాత్రలు తప్పించుకొని ఈ భూలోకం నుండి నిందలు, అవమానాలు, కన్నీరు, శ్రమ ఇవన్నీ తప్పించుకుని నిత్యము సంతోషము, ఆర్భాటము, ఆరాధన, స్తుతి ఇవన్నీ ఉన్నటువంటి పరలోక రాజ్యం వెళ్ళాలని ఎవరికి ఆశ ఉంటుంది? అందరికీ ఆశ ఉంటుంది. అయితే దానికి వెళ్ళడానికి ఒక అర్హత ఉంది. దేవుడు ఒక అర్హత ఇచ్చినాడు. ఏమిటి అంటే బాప్తిస్మము ద్వారా నీ క్రియలను నీవు సిలువ వేయము అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది సిలువ వేసాం? ఎంతమంది సిలువ వేసాం? సమయమునకు దేవుని మందిరంలో మనం కనబడాలి.
ఎవరు సమయాన్ని పాటిస్తున్నారు? అదే సమయమున దేవుడు పరలోక రాజ్యం యొక్క ద్వారము తెరిచి అందరినీ లోపల రప్పిస్తున్నాడు. సమయం ముగిసిపోయింది, మనం అందరం వెళ్తున్నాం. ఆ ద్వారం ఎదుట నిలబడి, అయ్యా నేను వచ్చి నా ద్వారం తెరువు ప్రభు అని ప్రాధేయపడుతున్నాం, రోధిస్తున్నాం, సాగిలపడి సాష్టాంగపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, సమయం ఇట్లా లేదు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కావాలి, సమయం లేదు, నువ్వు సద్వినియోగం చేసుకోలేదని దేవుడు మాట్లాడితే మన పరిస్థితి ఒక క్షణం ఆలోచించేయండి. దేవుడు మనం పట్టుకున్న మన చేయి ఆయన విడిచిపెడితే, దేవుడు తన చూపును మన నుండి పక్కకి చూపితే, దేవుడు తన కృపను తన మహిమను మన నుండి ఒక్క క్షణం మన నుండి పక్కకి జరిపితే మన స్థితి ఏమవుతుంది? దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని విలువ పెట్టి నేను కొనుక్కుని ఉన్నా. ఏమిటా విలువ? ఆయన ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు. నీ స్నేహితుడు, నీ బంధువు, ఎవరైనా సరే వారి ప్రాణం పెట్టి నేను ఆ క్షణాన్ని రక్షించవచ్చేమో, కానీ ఆ ప్రాణం బట్టి నీ ప్రాణం రక్షింపబడదు. ఏదో ఒక రోజున నీ మరణం అన్నది ఖచ్చితంగా వస్తుంది మనిషికి. ఆ మరణం నుండి తప్పించేవాడు ఒకే ఒకడు, అతడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు, ఆయన జీవాధిపతి అయినాడు, ఆయన సర్వలోకానికి సర్వాధికారి అయినాడు. కనుక ఆయన ద్వారా మాత్రమే నీ మరణము నుండి విడుదల నీకు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సిలువ వేసి సమాధి చేయించి ఆయన చేసి ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క నామము మహిమపరచబడడానికి. జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? సకల మనుషుల యొక్క పాపమును ఆయన రక్తంలో కడిగివేయడానికి. రెండవది, ఆయన మరణము ద్వారా తండ్రి అయిన దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే ఒక సత్యమును సర్వలోకములకు బోధించడానికి ఆయన వచ్చినాడు. ఇదే మాట మనకు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనంలో ఉంటుంది. ఏమిటా మాట అనగా, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమైన నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు. ఎందుకనగా నీ దేవుడు నన్ను యెహోవాకు నేను రోషము కలిగిన దేవుడు అని ఆయన ఖండితంగా చెప్తున్నాడు. మరి నీవు నేను దేన్ని ఆరాధన చేస్తున్నాం? ఏ రూపమును ఆరాధన చేస్తున్నాం? అదే దేవుడు యోహాను సువార్త 4:24 వచనంలో చెప్తున్నాడు, నువ్వు ఆరాధించేటువంటి నేను ఆత్మయున్నాను కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అంటున్నాడు. మరి మనము దేనితో ఆరాధన చేస్తున్నాం? ఆయనము మన వస్త్రములతోనా, మన అధికారంతోనా, మన ఆలోచనతోనా, దేనితో మనం ఆరాధన చేస్తున్నాం? ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నాకు కావాలని. ఏమిటా విరిగి నలిగిన హృదయం అనగా, మన శ్రమలతో, నిందలతో, అవమానాలతో, ఇబ్బందులతో మనం కొట్టిమిట్లాడిపోయి ఇంకా ఏ అవకాశం లేదు, అన్ని ద్వారములు, అన్ని మార్గాలు మూసుకుపోయి ఉన్నప్పుడు, అయ్యా ఎందుకు నాకు ఈ స్థితి ఇచ్చినా, ఎందుకు నన్ను ఇలా నిలబెట్టినావు అని ఆయన ప్రశ్నిస్తామే. అలాంటి స్థితిలో కూడా, అయ్యా నీవు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా, నీవు నన్ను ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలని మనం తిరిగి ఆయన కృతజ్ఞత చెప్పేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని పరిశీలన చేసేవారు ఉంటున్నాడు. మనం అనుకోవచ్చు, నా హృదయ ఆలోచనలు నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నా సేవకునికి తెలియకపోవచ్చు, నా కుటుంబానికి తెలియకపోవచ్చు. అయితే నిన్ను నిర్మించిన దేవుడు నీ హృదయ అంతరంగాలను పరిశోధించిన దేవుడు అయినాడు. హల్లెలూయా. నీవు నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో, నీ కుటుంబాన్ని మోసం చేయొచ్చేమో, నీ సేవకుని మోసం చేయొచ్చేమో, కానీ నిన్ను చేసిన దేవుని నువ్వు మోసం చేయటకు అస్సలు అవకాశం అనేది లేదు. నువ్వు ఎక్కడ తప్పించుకున్నా సరే ఆయన దగ్గర దొరికిపోతాం. కనుక మనం పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు, అనగా బాప్తిస్మ మందు ఈ వాక్యమందు మనం పుట్టినది మొదలుకొని మనం మరణించేంత వరకు కూడా
దేవునికి నమ్మకముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలుని చెరసాలలో వేశారు. నావికుడు ఓడ నడపలేనటువంటి నావికుడిదైనటువంటి ఓడలో పెట్టేసి వదిలేశారు సముద్రంలో. చీకటి గదుల్లో వేసి ఉన్నారు, చెరసాలతో బంధించినారు, అవమానించారు, నిందించినారు. అయినా సరే తన సత్యమును ఆయన వదిలిపెట్టలేదు, తన నీతిని ఆయన వదిలిపెట్టలేదు. అలాంటి సమయంలో కూడా ఆయన మోకరిని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు ప్రథమ అపోస్తలుడిగా ఆయన పిలువబడి ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడు ప్రత్యేకమైన ఒక స్థానం ఆయన పొంది ఉన్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను బాప్తిస్మం ద్వారా ఏం పొందుకుని ఉన్నాం? బాప్తిస్మం ద్వారా మనం ఏం నేర్చుకుని ఉన్నాం? అయితే ఈ దినాన ప్రత్యేకమైన దినం చెప్పి ఉన్నారు, యవనస్తుల ఆదివారం అని. ఎంతమంది యవనస్తులు దేవునికి ప్రత్యేకంగా ఆయన ఆరాధిస్తున్నారు? ఎంతమంది యవనస్తులు మీ జీవితంలో నేను బాప్తిసం పొంది నా యేసుతో కలిసి నేను ఆరాధన చేయాలి, ఆయన ఆత్మను నేను పొందుకుని దావీదు వలె నాట్యం చేయించు, ఆయన సన్నిధిలో నేను గంతులు వేసి ఒక సాక్షిగా నిలబడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది మార్చబడి ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి దగ్గరై ఉన్నారు? వినేటప్పుడు చాలా బాగుంటుంది వాక్యం, చదివేటప్పుడు ఇంకా బాగుంటుంది, కానీ దాన్ని అనుభవించే కొలది దేవుడు మనలో ఆయన ఆత్మ సంచారం జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 1:8 అల్ఫయు ఒమేగాయు నేనే, ఆది అంతమును నేనై ఉన్నాను, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నవాడను అనువాడను నేనే అని నేను సంధిస్తున్నాడు. అంటే దినములు కానీ సమయములు కానీ కాలములు కానీ సృజింపబడిన మనకు ఆకాశ సూర్య నక్షత్రంలో భూమియు దాని చరచర నక్షత్రం సమస్తము కూడా సృజింపబడక మునుపు నేను ఉన్నాను, నేనే ఉన్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? దేవుడు ఉన్నాడు అనడానికి అదే దేవుడు ఈ దినాన ఉన్నాడు. అదే దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడు. ఆయన ఒక శ్రమ పెడుతున్నాడు, ఆ శ్రమ ద్వారా నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఆయన ఘనతలో మనల్ని పరీక్షిస్తాడు, దీన దశలో ఆయన మనం పరీక్షిస్తాడు. ఎందుకనగా ధనం ఉన్నప్పుడు మనం దేవుడిని లెక్క చేస్తామా, పేదరికంలో ఏమీ లేనప్పుడు దేవుని లెక్క చేస్తామని తారతమ్యములుగా దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడు. దాన్ని బట్టి మన తీర్పు అనేది దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ఆలోచన చేయండి, మనం పొందుకున్న బాప్తిస్మము ఎంతవరకు మనకి సహాయపడుతుంది. ఒకవేళ నేను బాప్తిస్మం పొందలేదేమో, దేవుడు అంటున్నాడు ఇది సరి అయిన సమయం, నేనే రక్షణ. అలాగే దేవుడు మాట్లాడుచున్నాడు మాతో, ఖచ్చితంగా మనము బాప్తిస్మం పొందవలసిన వారమైనా. ఎందుకంటే ఏదైనా అధికారి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ అనే ఒక అర్హత మనకు కావాలి. అపాయింట్మెంట్ లేకుండా ఏ అధికారి మన దగ్గరకు రానియాడు. అదే సృష్టిని చేసిన దేవుడు ఒకటే అడుగుతాడు, మన ఉదయానికి ఆయన ఇస్తే చాలు, అదే ఆయన మనకి ఇచ్చే అపాయింట్మెంట్. ఆ ఉదయాన్ని ఎలా ఇవ్వాలి? ఈ మగ్గిని పట్టిన ఈ శరీరమును వాక్యము అనబడిన ఆయన మాట ద్వారా, ఆయన రక్తంతో మనం కడుగబడి ఉన్నప్పుడు నీటి బాప్తిసం ద్వారా మనము నూతనంగా మార్చబడుతూ ఉంటాం. అదే అర్హత. అయితే బాప్తిసం పొంది చాలా మంది పాపం చేసేవారు కూడా ఉంటున్నారు. దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత వచనంలో చూస్తే 5వ వచనంలో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్య వారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై యుందుము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్తూ ఉన్నారు అనుకుంటా, లేదా నిద్రపోయారేమో అనుకుంటాను. మీ అలర్ట్ నాకు కావాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వ్యర్థము కాకూడదు. దేవుడు అంటున్నాడు కదా, నా మాటను వ్యర్థముగా ఉచ్చరించేవాడు శాపగ్రస్తుడు అవుతాడని. కనుక దేవుని మందిరం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే బైబిల్ గ్రంథం ఉంటుంది, నా మందిరంలోకి వచ్చి నీవు సమస్త ప్రవర్తన యందు బహు జాగ్రత్తగా ఉండమని లేఖనం సెలవిస్తుంది. కనుక దయచేసి కొంత సమయం నేను ముగిస్తాను, కొంత సమయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుడు అంటున్నాడు మనం ఆయనతో కూడా ఐక్యమైనప్పుడు ఒక సాదృశ్యం కనబడుతున్నది. మనం ఆయనతో కూడా సమాధి చేయబడినప్పుడు, మనం ఆయనతో కూడా మరణించినప్పుడు ఒక సాదృశ్యం అనేది కనబడుతున్నది. ఏమిటి ఆ సాదృశ్యం అని మనం చూసినప్పుడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే
మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠమైన మరణించినప్పుడు, మనం దేవుడితో కూడా మార్చబడి మన క్రియలను సమాధి చేయబడినప్పుడు, ఈ లోక క్రియలు కానీ, ఆచారములు కానీ, పద్ధతులు కానీ, దేవునికి అయిష్టమైన ఏ వ్యతిరేకమైన పనులు కూర్చేయాలన్నా సరే నీవు వాటి జోలికి వెళ్ళకూడదు. అది నీ స్నేహితులతో అయినా, కాలేజీలో, స్కూల్లో మీ ఫ్రెండ్స్తో అయినా, మనకు తెలిసిన మన బంధుమిత్రులతో అయినా సరే ఇతరుల పద్ధతుల జోలికి, ఆ కార్యముల జోలికి, ఆ క్రియల జోలికి నీవు వెళ్ళవద్దు. ఎందుకు అనగా లోకములో నుండి ఆయన నిన్ను పట్టుకొని లేవనెత్తి ఆయన రక్తము ద్వారా ఆ మగ్గిని పాపమును మురిగినంతటిని కడిగి నిన్ను పరిశుద్ధముగా ఆయన ఏర్పాటు చేసినాడు. ఈ పరిశుద్ధత కలిగిన నీవు మరలా ఈ లోకంలోనికి వెళ్తున్నావు అంటే దేవుడు చూస్తూ ఊరుకునేదేవాడు కాదు. మనం ఒక మొక్కను పెంచి, లేకపోతే ఇంటి దగ్గర ఒక కోడిని పెంచి అది సరిగ్గా గుడ్లు పెట్టకపోతే ఏదో ఒక రోజు దాన్ని కోసేస్తాం. కోడి విషయంలోనే మనుషులమైన మనం ఎలా ఉంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళిక చొప్పున నిర్మించిన నీవు నేను ఆయనకు తగినట్టుగా మనం జీవించకపోతే, మనలో ఆయన ఆత్మీయ ఫలములు ఫలించకపోతే, ఇదిగో ఎదురుగుండా ఒకటి ఉన్నది, అదే నిత్య నరకాన్ని. అందులో మనల్ని పడవేయగలిగిన సమర్థుడు కూడా ఆయనే. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఎన్ని కష్టములు వచ్చినా నిన్ను రక్షించే దేవుడు ఆయనే. ఆయన మాట వినకుండా నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ లోకంలో బ్రతుకుతూ తిరుగుతున్నప్పుడు నిన్ను పట్టుకెళ్ళి నా కాకుండా పడవేసే దేవుడు కూడా ఆయనే. ఎంత ప్రేమిస్తాడో అంత దండిస్తాడు, ఎంత కృప చూపిస్తాడో అంతలా గర్దిస్తాడు, ఎంతలా నీ కొరకు ప్రాణం పెడతాడో ఆ ప్రాణం విలువ నీకు తెలియకపోతే అదే ప్రాణంలో నిత్య నరకంలో వేసి కాల్చి వేసే దేవుడు కూడా ఆయనే. కనుక ఆయనకు మనం లోబడతాం. మన పూర్వపు స్వభావం అంటే దేవుని ఎరగలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, నీవు భార్యమైనా, యవనస్తుడమైనా, యవనస్తురాలైనా, నీవు ఎవరైనా సరే దేవుడి నీ చెంతకు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హృదయం యొక్క తలుపు తడుతున్నాడు. నేను ప్రవేశించడానికి స్థానం ఇస్తావా? నీ హృదయం తెలుసా నేను నీలోకి వస్తానని. అయితే నీవు అనుకుంటావా ఇంకా బోల్డ్ సమయం ఉంది కదా, ఈ సంవత్సరం కదా, వచ్చే సంవత్సరం బాప్తీసం పొందుకుంటా, ఈ దినం కదా, వచ్చే ఆదివారం నేను బాప్తీసం పొందుకుంటా, ఇప్పుడు కాదు, నేను ఎంజాయ్ చేయాలి, పార్టీలు చేసుకోవాలి, ఫ్రెండ్స్తో బోర్డు ఎంజాయ్ చేయాలని ఆలోచనతో మనం దేవుని అయ్యా ఈ దినం కదా, వచ్చేది అయ్యా ఇప్పుడు కాదు, తర్వాత అని ఆయనకు ఇంకొక అవకాశం మనం ముందుకు వెళ్ళిపోతుంటే తీర్పు దినాన్ని దేవుడు కూడా అంటాడు, ఇప్పుడు కాదు, తర్వాత తీర్పు దినం వస్తుంది కదా, అప్పుడు నేను నీతో కలుస్తానంటాడు. తీర్పు దినాన మన క్రియలు, ఆలోచనలు, మాటలు, మనం ఎక్కడెక్కడ ఏమైతే పనులు చేస్తున్నామో చిట్టా పద్ధతులని తీసి నీ క్రియ ఇది పరలోకములకు నీవు అర్హురాలివి కావు, అర్హుడవు కావు. ఇదిగో నీకోసం ప్రత్యేకంగా మలమలం ఆడుతున్నా నిత్య నరకాన్ని ఏర్పాటు చేస్తున్నా, అక్కడికి వెళ్ళిపో అని ఏం చేస్తాడు. నీవు ఇప్పుడు దేవుని చెంతకు వస్తావా? దేవుడు నీ మరణం తర్వాత ఆయన నీతో ఉంటాడు. ఇప్పుడు నువ్వు దేవుని దూరంగా పెడతావా? మరణము తర్వాత ఆయన నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. ఏది కావాలో నిర్ణయం అనేది. 5వ వచనం చూడండి. ఏమనగా మనం ఇంకా పాపములకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మనం ఎప్పుడైతే దేవుని చెంతకు మనం చేస్తామో, ఆయన వాక్యంను అంగీకరించి ఆయన శిలువ మరణంకు మనం లోబడినప్పుడు మన క్రియలు ఆటోమేటిక్గా వాటికి అవే శిలువ వేయబడతాయి. శిలువ అనగా శ్రమకు సాదృశ్యము. ఈ శిలువ మన పాపములన్నిటిని కూడా ఆయన పొందిన శిలువ మరణంలో మనం ఆయనకి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రక్షింపబడుతూ ఉంటాం. అయితే త్వరితగతిన నేను ముగిస్తాను. ఇది వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 6వ వచనంలో పక్కన ఉంటుంది. ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడి
తెలియపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను మనము దేవుని ప్రేమించినామని ఆయన లోకానికి రాలేదు. కానీ మనం ఏదో కానుకలు ఇస్తున్నామో, అర్పణలు ఇస్తున్నామో, ఆయన ప్రత్యేకమైన సమయం ఇస్తున్నామని దేవుడు మనం ప్రేమించలేదు. కానీ మనం పాపములు ఉన్నప్పుడు, లోకములు ఉన్నప్పుడు, శరీర కార్యములు, పాపపు క్రియలు, వ్యభిచార క్రియలు మనం చేస్తున్నప్పుడే దేవుడు మనం చూచి మనం ప్రేమించి మనం ఎన్నుకొని మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి మనము రక్షింపబడి ఉన్నాం తప్ప నీవు నేను ఆయన ప్రేమిస్తున్నామని మనం రక్షింపబడలేదు. నీవు నేను ఆయన అర్పణ ఇస్తున్నామని మనం రక్షింపబడలేదు. ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక మనము రక్షింపబడి ఉన్నాం. ఇది సత్యము, దయచేసి గమనించాలి. చివరిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో ప్రత్యేకంగా యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 11వ నీ హృదయం ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటుందో, ఎక్కడికి తిరగాలంటుందో, ఎలా నీకు నచ్చినట్లు, నీకు ఆనందం కలిగినట్లు నీవు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవించు. అయితే తర్వాత నీ యవ్వన కాలంలో నీ హృదయం సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చిన సంగతి జ్ఞాపకం ఉంచుకున్నాము. అయితే మొదట చెప్తున్నాడు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికి, నీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ వచ్చేది, నీకు ఎలా అనిపిస్తావు వచ్చేది. అయితే నువ్వు చేసిన క్రియలన్నీ నీకు ఇష్టమే, కానీ నువ్వు చేసిన క్రియలన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తెస్తాడంట? తీర్పులోకి తీసుకొస్తాడైతే జాగ్రత్త. నీ ప్రవర్తన, నీ క్రియ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మాట్లాడుచూ ఉన్నాడు, నీవు దేవునికి ఇష్టడిగా ఉన్నావు. ఎందుకనగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడా లేదా? ఎన్నుకున్నాడా లేదా? అయితే ఆ ఎన్నికకు నీవు నేను లోపడ్డావా? ఆ ప్రేమకు నీవు నేను లోపడ్డావా? వాక్యం చదువుతూ ఉంటే మన హృదయము కదిలింపబడి కన్నీటితో మన హృదయం నిండిపోవాలి. పాట ఏదైనా పాడుతున్నాము అంటే మన హృదయం కదిలింపబడాలి. అనేక మనం విని ఉన్నాం కదా ఒక పాట, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. అనేక మాటలు విని ఉన్నాం ఈ పాట. అయితే ఈ 2 లైన్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే, నేను అన్వేషణకి వెళ్ళిపోతున్నాను. తన ఆస్తి ధనమంతా ఇచ్చేశాడు. ఆ కుమారుడు వ్యభిచార పొరపాట్లు, శరీరపు కార్యములు అన్నీ తన ధనమంతా ఖర్చు అయ్యేంత వరకు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేశాడు. తన సంపద తను వదిలేసింది, తన స్నేహితులు తను విడిచిపెట్టారు, తన వ్యాధి బాధలన్నీ తనకు కలిగినవి. అయితే పంది తినే పొట్టు తినే స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నాడు. ఆలోచించాను. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, ఒకవేళ నేను తండ్రి ఎందుకు పెడితే తన తోట పనివాడిగా ఆయన నన్ను చేసుకుంటాడేమో అని ఒక ఆలోచన కలిగి బయలుదేరినప్పుడు ఎక్కడో ఉన్నాడు కుమారుడు. తండ్రి ఎంత దూరాన్ని చూసి నా కుమారుడిని పరుగున వెళ్ళి హత్తుకుని అంటున్నాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినాడు. కొవ్వు పట్టిన లేని దూడని వధించుడి, గొప్ప విందు చేయుడి, ప్రశస్త వస్త్రం దగ్గర తొడుగుడి, పాదరక్షణ దగ్గర తొడుగుడి అని తనని సంతోషించినాడు. దీన్ని మనం ఎలా ఆలోచించాలంటే, ఏదో ఒకసారి మన ఉదయ తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా దేవుని సన్నిధికి దూరం అయిపోయి మనకు నచ్చిన క్రియ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయామే మన లోకంలోనికి. మనకు నచ్చిన క్రియలన్నీ మనం చేస్తున్నామే. మరి ఉద్యోగంలో కానీ, పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ, మన ప్రయాణంలో కానీ, ఎక్కడైనా సరే మనం తప్పిపోయి ఉన్నాము. అయితే వాటి ద్వారా కలిగిన శ్రమను బట్టి ఒక్కసారి దేవుడు అయ్యా యేసయ్యా నా వైపు చూడు ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన పరలోకం నుండి మన హత్తుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే ఈ పాట, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఇప్పుడు ఆలోచన చేస్తావా?
నువ్వు పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు, నీవు వేదన బాధల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన వైపు అయ్యా తండ్రి యేసయ్యా అని పిలిచినప్పుడు నీ కన్నీరంతటిని తుడిచి నీకు సంతోషమైన దినములు ఇచ్చిన దేవుడు ఆయనే కదా. ఆయనే నిన్ను నన్ను రక్షించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నా. నా మందుల నుండి ఏ కొరైనా తప్పిపోయినాడు, దాని కొరకు దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చిన. సంఘములో నుండి నేను ఏర్పాటు చేసుకున్న సంఘములో నుండి ఈ యవ్వన రక్తములు నన్ను కాచి నేను నిన్ను రక్షించుకున్నా. నీవు తప్పిపోతున్నావేమో, నీవు నన్ను విడిచి వెళ్ళిపోతున్నావేమో, నేను నిన్ను రక్షించడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఒకసారి నా వైపు తిరుగుతావా? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయాన్ని నాకు సమర్పిస్తావా? నిన్ను గణహీనతలో నుండి ఘనమైన పాత్రగా చేయడానికి నేను సిద్ధపడున్నానని ప్రేమించే తండ్రి వలె, ప్రేమించే ఆత్మకథ వలె ఆయన నిన్ను నీ వైపు నా వైపు ఆయన చూస్తున్నాడు. ఇక ఆయన నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే, నీ హృదయం దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను హత్తుకుని ప్రశస్త వస్త్రము అనగా రక్షణ వస్త్రము, ఇంకా పరలోకము అనబడిన ఆ స్వాస్యము దేవుడు మనందరికీ ఇవ్వడైనాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మీతో మాట్లాడినట్లయితే, ఇది నాన్న దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడినట్లయితే, నా దేవుడు నాతో మాట్లాడినాడు, నా జీవితాన్ని సరిచేయడానికి నాతో మాట్లాడినాడు అని నీకు అనిపిస్తే చిన్న ప్రార్థన నాతో కలిసి ప్రార్థనకి ఊహించండి. నీవేమవసరం ఆ చిన్నదిలో అయినా సరే ఒకసారి నేర్చుకున్నట్లయితే, దేవుడు అయ్యా నువ్వు నాతో చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నావు, నీ సన్నిధి నేను దూరమై ఉన్నాను అయ్యా, ఒక్క చిన్న అవకాశం నాకు వచ్చి నేను నీకు దగ్గర అవ్వాలని, నీ బిడ్డగా నేను మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నేను నాతో మాట్లాడి ప్రభు అని ఒకసారి నీకు దీంతో ప్రార్థించాను. మహాగణుడు సహోదరుడైన మాత్రం నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అనేక మార్గము తప్పిపోయిన కుమారుని వల్ల మేము తప్పి ఉన్నామేమో, ఒకసారి నాకు ఒక అవకాశాన్ని దయచేయమ్మా. ఈ బిడ్డలందరికీ ఒకసారి అవకాశం దయచేయమ్మా. నీ ప్రశస్తమైన వస్త్రము, నీ రక్షణాలబడిన వస్త్రములు ప్రభా మేమందరము పొందుకున్నానా బాప్తిస్మము ద్వారా నీ రాజ్యము చేర్చబడడానికి నీ రూపం చూపించమని అడుగుతున్నా. మా హృదయములను నీకు సమర్పిస్తున్నాను. ఇదిగో నీ రక్షణ ఒక దయచేయండి ప్రభా. ప్రతి యవనస్తును దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, అభిషేకించండి. ఈ రాజ్యం ఎదుట ప్రభా నీ ప్రణాళికలు స్థిరము చేయమని అడుగుతున్నాం. నీ రాజ్యములకు పోరాడే సైనికులు అనే ప్రతి బిడ్డను నీవు అభిషేకించమని అడుగుతున్నాం. సహాయం చేయి. విధమైన ప్రతి వాక్యము, ప్రతి హృదయాలను, ప్రతి ఈ మందిరం, ఈ సంఘం అనేకులకు ప్రభా మాదిరిగా ఉండబడినట్టు, ఈ ప్రాంతంలో జీవులు రేకెత్తినట్టు, ఈ ప్రాంతంలో అనేకులు మార్చబడినట్టు నీ పరీక్షను నీవు ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీ సేవకులను, నీ సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచమని, నీ కృప చూపించమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి విడిపించిన మా పరమ తండ్రి, ఆమేన్.